నిజామాబాద్ వెళదాం. నిజామాబాద్ నుంచి మా కరెస్పాండెంట్ దివాకర్ సిద్ధంగా ఉన్నారు. దివాకర్, ఇప్పటివరకు కౌంటింగ్ ఎంత వరకు వచ్చింది? ఇంకా ఎన్ని గంటల సమయం పడుతుంది? అలాగే ఎక్కడెక్కడ ఏ పార్టీ ఆధిక్యతలో ఉంది? ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో యథావిధిగా ఈసారి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు పై చేయి సాధించారు. కానీ ఈసారి నిజామాబాద్లో బీఆర్ఎస్ తన ప్రభావాన్ని చూపింది. మాజీ మంత్రి స్థానిక ఎమ్మెల్యే బాల్కొండ నియోజకవర్గంలో వేముల ప్రశాంత్ రెడ్డి నియోజకవర్గంలో బీఆర్ఎస్ బలపరిచినటువంటి అభ్యర్థులు ఎక్కువ స్థాయిలో గెలుపొందడం జరిగింది. అక్కడ మాజీ మంత్రి సొంత గ్రామమైనటువంటి వేల్పూర్లో కూడా బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. ఇప్పటివరకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా విషయానికి వస్తే నిజామాబాద్ జిల్లాలో 167 గ్రామ పంచాయతీలకు గాను ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ 58 గ్రామ పంచాయతీలను కైవసం చేసుకుంది. బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు 27 మంది ఇప్పటికే గెలుపొందడం జరిగింది. బీజేపీ మాత్రం ఎలాంటి ప్రభావం చూపలేదని చెప్పాలి. కేవలం 8 మంది ఇప్పటివరకు వస్తున్నటువంటి ఫలితాల్లో వాళ్ళు పైచేయి సాధించారు. కానీ స్వతంత్రులు 22 మంది స్వతంత్ర అభ్యర్థులు బలపరిచిన వారు విజయం సాధించారు. అటు కామారెడ్డిలో 165 గ్రామ పంచాయతీలకు గాను ఇక్కడ 107 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీకి బలపరిచిన అభ్యర్థులు పైచేయి సాధించారు. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ వెనుకబడ్డది. ఇక్కడ చాలా తక్కువ స్థానాల్లో కేవలం 27 స్థానాలు మాత్రమే ఇప్పటివరకు కైవసం చేసుకున్నట్లు సమాచారం అందుతుంది. అక్కడ కూడా బీజేపీ పార్టీ ఎలాంటి ప్రభావం చూపలేకపోయింది. మరోవైపు కామారెడ్డి జిల్లాలో కూడా స్వతంత్ర అభ్యర్థులు 23 మంది స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందారు. ఈ మొదటి 2, 3వ విడతలో 3 విడతల్లో కూడా కాంగ్రెస్ అభ్యర్థులు పైచేయి సాధించినప్పటికీ 3వ విడతలో బీఆర్ఎస్ స్పష్టమైన ప్రభావాన్ని చూపింది. పోటాపోటీగా ఇక్కడ 3వ విడత ఎన్నికలు జరిగాయని చెప్పవచ్చు. అయితే పోలింగ్ పర్సంటేజ్ విషయానికి వస్తే ఆందోళన కలిగించే అంశంగా చెప్పవచ్చు. అధికారులు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈసారి 3వ విడత మాత్రం 74.02 పోలింగ్ శాతం మాత్రమే నిజామాబాద్ జిల్లాలో నమోదైంది. 2వ విడతలో కూడా 76.46% పోలింగ్ శాతం నమోదైంది. మొదటి విడత మాత్రం 82% నమోదైంది. అయితే ఈ 2, 3వ విడతలో పోలింగ్ శాతం తగ్గడం గల కారణాలు ఏంటి అని అధికారులు ఇప్పటికే సమీక్షిస్తున్నారు. కానీ కామారెడ్డి జిల్లాలో మాత్రం 3 విడతల్లో కూడా 80కి పైనే పోలింగ్ శాతం నమోదైంది. ఓటర్లను ఎంత చైతన్యం చేసినా నిజామాబాద్ జిల్లాలో మాత్రం కాస్త ముందుకు రాలేదు అని చెప్పాలి. ఎప్పుడు కూడా గ్రామీణ ప్రాంత ఓటర్లు చైతన్యం కనబరుస్తారు. వారంతా కూడా ఓటేసేందుకు ఆసక్తి కనబరుస్తారు. ఇప్పుడు 3వ విడతలో ఎక్కడ చూసినా కానీ భారీ క్యూ లైన్లు కనిపించినాయి. కానీ పర్సంటేజ్ విషయంలో మాత్రం అది కనిపించలేకపోయింది. 74.02% మాత్రమే ఇప్పటివరకు పోలింగ్ శాతం నమోదు కావడంతో అధికారులు దానిపై సమీక్షిస్తున్నారు. ఇంకా అర్ధరాత్రి వరకు మేజర్ గ్రామ పంచాయతీలో ఈ కౌంటింగ్ కొనసాగనుంది. ఇప్పుడు అందుతున్న సమాచారం మేరకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ బలపరిచినటువంటి అభ్యర్థులు మెజార్టీ స్థానాల్లో గెలుపొందారు. రైట్, థ్యాంక్ యూ దివాకర్.